మనం ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇవన్నీ పూర్తయిన తర్వాత అర్చన, అభిషేకము, హోమము ఇవన్నీ కూడా ఒక మెట్టు మెట్టు ఎక్కుకుంటూ ఒక పీక్స్ కి వెళ్ళిన తర్వాత ఇంకా లైఫ్ లో ఇవన్నీ కాదు, అతీతంగా ఏదైనా ఉంది అంటే అది సాక్షాత్తు కైలాష్ గిరి అనేటువంటి ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ డ్రీమ్ తో ఉండి ఆ యొక్క ఆశను నెరవేర్చుకోవాలి, ఆ కోరికను నెరవేర్చుకోవాలనేటువంటి ఒక తపనతో శక్తి సామర్థ్యాలు ఉండి, కొంతమంది శక్తి సామర్థ్యాలు లేక కొంతమంది రూపాయి కూడబెట్టుకొని కూడా వెళ్ళాలి అనేటువంటి ఒక లైఫ్ టైం డ్రీమ్ అచీవ్మెంట్ లాంటి యాత్ర. ఒక రకంగా చెప్పాలంటే బుద్ధుడు తల్లి అయినటువంటి ఒక మాయాదేవి పవిత్ర పుణ్యస్నానం మానసరోవరంలో ఆచరించడం వల్లనే బుద్ధుడు జన్మించాడని బుద్ధ పురాణం చెప్తూ ఉంటే, మన ఇతిహాసాల్లో పురాణాల్లో కూడా వశిష్ఠుల వారు, పంచపాండవులు, ఆదిశంకరాచార్య స్వామి వారు వీళ్ళందరూ ఈ పవిత్ర కైలాస యాత్రను చేసి తరించారు. కాబట్టి ఈ రోజుకి ఇది ఒకప్పుడు ఇండియాలో ఉన్నప్పటికీ, భారతదేశం యొక్క భౌగోళంలో ఉన్నప్పటికీ కూడా, అఖండ భారతదేశంలో ఉన్నప్పటికీ కూడా, ఇప్పుడు టిబెట్ ఆ తర్వాత చైనా ఆధీనంలోకి వెళ్ళినా సరే పర్మిట్లు, వీసాలు ఎంతో వ్యయ ప్రయాసతో కూడినప్పటికీ కూడా ఇప్పటికీ కైలాష్ అంటే అది లైఫ్ టైం డ్రీమ్ గా ఉండిపోయేటువంటి ఒక అంశం అని చెప్పొచ్చు. ఎస్ అమ్మ, యాక్చువల్ గా మీరు అన్నట్టుగా కైలాస మానసరోవర యాత్ర అనేటువంటి ఈ యాత్ర గత సంవత్సరం నుంచి కూడా 2025 సంవత్సరంలోనే కైలాస యాత్ర రాబోయేటువంటి 26వ సంవత్సరం అశ్వ సంవత్సరం అని, ఒక్కసారి కైలాస యాత్ర చేస్తే 12 సార్లు యాత్ర చేసినటువంటి ఫలితం అని మనం ఒక సంవత్సరం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం కైలాస యాత్ర ఒకసారి చేస్తే ఒకసారి ఫలితమే, కానీ ఈ 2026వ సంవత్సరంలో ఒకసారి కైలాస యాత్ర చేస్తే 12 సార్లు రెట్టింపు ఫలితం వస్తుంది అన్నది వాస్తవము. మనం ఏదైనా సరే ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చినప్పుడు సహజంగా మీడియాల్లో వీటిల్లో వాటి వెనకాల ఖచ్చితంగా ఒక ఆధారం లేనిది మనం ఏది చెప్పలేము, అలా చెప్పడానికి కూడా కుదరదు. కాబట్టి ఒకసారి మనం టిబెటియన్ సాంప్రదాయం ప్రకారంగా చూస్తే, వారి యొక్క గ్రంథాలను మనం పరిశీలిస్తే ఒకసారి వారికి ఎవ్రీ 12 years ఒకసారి మనకు ఎట్లయితే పుష్కరం అనేటువంటి సంభవిస్తుందో, అదే విధంగా టిబెటియన్ క్యాలెండర్ ప్రకారం అశ్వ సంవత్సరము, హార్స్ ఇయర్ అని, ఆ అశ్వ సంవత్సరంలో విపరీతమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని, సో సాగా అనేటువంటి ఒక ఆ ప్లేస్ నుండి మొదలు పెడితే ఆ డార్చన్ యమద్వార దగ్గర చాలా విశేషమైనటువంటి యొక్క రద్దీతో మనకు స్వామివారి యొక్క కైలాస యాత్ర ఆ యొక్క ప్రదేశంలో స్వామివారి విశేషమైనటువంటి ఆరాధన జరుగుతూ వస్తుంది.